భారతదేశంలో అందరూ సమానమేనని చెప్పి మనకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. తీరా చూస్తే అందరిలో కొందరి సమానం ఇంకొంచెం ఎక్కువ అన్నట్టుంది. ముస్లింలకు వాళ్ళ చట్టాలు వాళ్ళు చేసుకోవచ్చు, క్రిస్టియన్స్కి సంబంధించి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, వాళ్ళ విద్య వాళ్ళు బోధించుకోవచ్చు, వాళ్ళ మతాచారాలను కూడా విద్యా సంస్థలు బోధించుకోవచ్చు. బట్ హిందువులు హిందూ ధర్మం గురించి తెలుసుకోకూడదు, హిందూ పాఠశాలలు పెట్టకూడదు, అట్లాగే హిందువులకు సంబంధించినటువంటి సంస్కృతిని గురించి బోధించకూడదు. ముస్లింలు వాళ్ళ మతాన్ని గురించి బోధించుకోవచ్చు, క్రైస్తవులు వాళ్ళ మతాన్ని గురించి బోధించుకోవచ్చు. ఇదేంటి అంటే అంతే. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చిన తర్వాతన ఇప్పుడు దాని మీద చర్చించి దాన్ని నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, సమానంలో కొంత అతి సమానత్వం వాళ్ళకెందుకు వర్తించింది, హిందువులు ఎందుకు అవమానపడ్డారు అన్నటువంటి అంశం అది పక్కన పెడితే, ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ తీసుకొచ్చిన దాంట్లో ముఖ్యమైనటువంటిది ఒకటేంటంటే చైల్డ్ మ్యారేజెస్ అబాలిషన్ జరుగుతుంది. 18 ఏళ్ళ అమ్మాయికి 21 ఏళ్ళ అబ్బాయికి ఏ మతంలోనైనా సరే అదే పాటిస్తారు. రెండవది రెండవ పెళ్ళి అన్నటువంటిది ఏ మతంలో